నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడతాం. స్రవంతి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎల్కేజీ పాప మీద జరిగినటువంటి అఘాయిత్యం, అసలు ఇలాంటి ఒక సమాజంలో బతుకున్నందుకు సిగ్గుపడాలా అనిపిస్తోంది నిజంగా. ఇలాంటి క్రూరులు అక్కడ ఉన్నది ఆ ప్రిన్సిపల్ ఒక ఫీమేల్, ఆవిడ ఆధ్వర్యంలో జరగటం, సీసీటీవీ పనిచేయకపోవటం, 2 నెలల నుంచి జరగటం. ఎటుపోతున్నాం మేడం? అసలు ఎలా స్పందించాలో కూడా తెలియట్లేదు. ఎలా కాపాడుకోవాలి మన పిల్లల్ని? ఏమైనా చెప్తారు? ఇలాంటివి జరిగినప్పుడల్లా ఏమనిపిస్తుంది అంటే, వద్దు బాబాయ్, చదువు వద్దు, ఏమొద్దు, ఇంట్లో పిల్లలు ఉంటే మన కళ్ళ ముందు వాళ్ళు పెరిగి పెద్దయితే సరిపోతుందిలే, మనం ఎంతో కొంత ఏదో సంపాదించుకుంటున్నాం కదా, కలో గంజ దాగి ఉంటారు మన పిల్లలు అని అనిపిస్తుంది మనకి. కాకపోతే ఏంటంటే, బయట ప్రపంచం మనకి తెలిసినట్టుగా వాళ్ళకు కూడా తెలియాలి. మొత్తం జీవితకాలం మొత్తం వాళ్ళతో మనం ఉండలేం కదా, అంతే. తర్వాత వాడు బ్రతకాలి కదా. చదువు లేకపోతే ఎలాగా? అలా చదువుకునే స్థలాల్లోనే రక్షణ లేకపోతే ఎలాగా? ప్రతి క్షణం ఇప్పుడు నాకు ఒక చిన్న పాప ఉంది. ఇలా నాలా ఉన్నవాళ్ళు ఎవరికైనా, మరీ చిన్నపిల్లలు ఉన్నప్పుడైతే గుండె నిన్నటి నుంచి అసలు సర్దుకోవట్లేదు. అంటే ఒక 1 అవర్ డైవర్ట్ అయినా మళ్ళీ అక్కడికి వచ్చేస్తాం. ఆవేశం ఎంత కట్టలు తెంచేసుకుందంటే, వాడు గనక దొరికితే అసలు వాడిని వదలద్దు అన్నంత కోపం వచ్చేసింది నిజంగా. వాళ్ళు కొన్ని వీడియోస్ పెట్టారనమాట, అతన్ని కొడుతున్నప్పుడు కొట్టడము. నాకు వెంటనే దృష్టి, అంటే ఈ మాట చెప్పకూడదు కానీ, వెంటనే దృష్టి ఆ కుండీల మీద పడింది. అది ఎవడన్నా ఎత్తి వాడిని ఎత్తి మీద వేసేపోయారా, ముందు వేసిన తర్వాత ఏదైతుందనే తర్వాత అన్న బాధ వచ్చేసింది నిజంగా. ఇంకోటి నేను విన్నది ఏంటంటే, వాళ్ళకి 2 పాపలని, ట్విన్స్ అని చెప్పి, ఆ 2వ పాప కూడా కొన్ని ప్రాబ్లమ్స్ పడింది అని చెప్పి కూడా నేను విన్నా. అసలు తల్లిదండ్రులని, తండ్రి ఏడ్చిన, తల్లి ఏడ్చిన, నిజంగా చాలా బాధగా ఉంది. ఇవాళ అది డిసైడ్ చేసుకునే నేను, మనకి యూనివర్స్ ఏదన్నా మనకి సహాయం చేస్తుంది తప్పకుండా. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పంపించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు సేఫ్ గార్డ్గా ఉండాలి అనే ఆలోచన మనకు ఉంటుంది. అలాంటి ఆలోచన వాళ్ళతో తప్పకుండా వెళ్తుంది. అయితే స్విచ్ వర్డ్ అనేది ఒక మంత్రంలా పనిచేస్తుంది. యూనివర్స్ని మనము అంటే కొన్ని ఇప్పుడు చూడండి, ఆ డైరెక్టర్ యాక్షన్ అనగానే వెంటనే ప్రిపేర్ అయిపోతారు నటినట్లు యాక్షన్ చేయడానికి, అవునా కదా? సో అట్లా మనం ఏదైనా ఒక స్విచ్ వర్డ్ చెప్పంగానే ఇమీడియట్గా కాస్మిక్ ఎనర్జీ, యూనివర్స్లోని కాస్మిక్ ఎనర్జీ దాని మీద వర్క్ చేయడం అనేది తప్పకుండా స్టార్ట్ అవుతుంది. సో చిన్న పిల్లలకి, ఏ ఏజ్ పిల్లలకైనా కూడా వర్తిస్తుందా మేడం? ఏ ఏజ్ పిల్లలైనా, పెద్దవాళ్ళైనా కూడా. ఇప్పుడు మనం కూడా వెళ్తూ ఉంటాం, బండ్ల మీద వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. మనకైనా ఎవరికైనా కూడా ఈ స్విచ్ వర్డ్ అనేది వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళి, ఎలా అయితే వెళ్ళారో అంతే జాగ్రత్తగా మన ఇంటికి వచ్చేటట్టుగా ఈ స్విచ్ వర్డ్ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. అదేంటంటే అంబ్రెల్లా గార్డ్ ఆన్. అంబ్రెల్లా గార్డ్ ఆన్. గార్డ్ కాదు, గార్డ్ ఆన్. అంబ్రెల్లా స్పెల్లింగ్ గార్డ్ ఆన్. ఇది ఆ పిల్లల్ని కూడా అనిపించండి. మీరు కూడా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈ మాట అనుకోండి. లెక్క అనేది అనవసరం. యాక్చువల్గా స్విచ్ వర్డ్ 28 టైమ్స్ అనాలి. ఆ వెళ్ళే టైంలో బాక్సులు హడావిడి ఉంటుంది. ముందు స్కూల్ పిల్లల్ని పంపించి తర్వాత కాలేజ్ పిల్లల్ని పంపించేది ఉంటుంది. ఓసారి బీటెక్ స్టూడెంట్స్ మార్నింగ్ 7కే వెళ్ళిపోతారు. ముందు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అనేసేయండి. వెళ్ళే పిల్లలు బ్యాగ్స్ మీద కూడా లోపల ఒక పేపర్ మీద అంబ్రెల్లా గార్డ్ ఆన్ అని చెప్పి రాసి పెట్టండి. బ్యాగ్స్ లో కూడా ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే అది వైబ్రేషన్ తీసుకుంటారు, రక్షణ అనేది ఇస్తుంది. ఈ స్విచ్ వర్డ్ చాలా బాగా పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. నేను ఎప్పుడన్నా పెద్ద ఊర్లకు వెళ్తూ ఉంటాం, మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, అప్పుడు కూడా నేను ఈ స్విచ్ వర్డ్ అనుకుంటాను. అయితే మనము వెళ్ళేటప్పుడు కాస్మిక్ ఎనర్జీని ఆన్ చేస్తున్నాం, లైట్ ఆన్ చేస్తున్నాం కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నా అర్థమయ్యేటట్టుగా. వచ్చేసిన తర్వాత దాన్ని ఆఫ్ చేయాలి. అంటే గ్రాటిట్యూడ్ చెప్పాలి యూనివర్స్కి. అంబ్రెల్లా గార్డ్ అని అనుకున్నాము, మా పిల్లలు సేఫ్ గా వచ్చారు, థ్యాంక్ యూ యూనివర్స్. ప్రతిరోజు ఇది అంటే ఏంటంటే, పిల్లలకి కూడా, మీరు చిన్న పిల్లలు అప్పటి నుంచి గ్రాటిట్యూడ్ అనేది పెరుగుతుంది. నేర్పించాలి కూడా, నేర్పించాలి. మనం చూడండి, మనం చిన్నప్పుడు ఇప్పుడైనా కూడా థ్యాంక్స్ చెప్తారు కానీ ఇప్పుడు పిల్లలు సారీ చెప్పరు, అవునా కాదు? సో అలాంటివి ఏమీ లేకుండా చక్కగా నాకు హెల్ప్ చేసావు, థ్యాంక్స్ యూనివర్స్ అని చెప్పి చెప్పించాను ప్రతిరోజు.
తప్పకుండా గ్రాటిట్యూడ్ అనేది అందుతుంది యూనివర్స్కి. మనకి ఎవరైనా ముద్దుగా అనిపించారనుకోండి, మన పిల్లల్ని అయ్యో ఎంత బాగా చెప్పారో ఇయ్యంగానే థ్యాంక్స్ అని అనుకో, మనం అట్లానే యూనివర్స్ కూడా ప్రవర్తిస్తుంది. గ్రాటిట్యూడ్ మన గ్రాటిట్యూడ్ వెళ్తూ ఉంటే అదే మనకి ఎనర్జీగా తిరిగి వస్తుంది. శ్రీరామ రక్షలాగా ఉంటుంది. అందుకని యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ చెప్పమని చెప్తారన్నమాట. రైట్ మేడం. అయితే కొంతమందికి ఈ మధ్య కాలంలో అంటే మీ ఎపిసోడ్స్ తో నేను చూసింది ఏంటి అంటే నంబర్స్ రాసుకుంటూ అవుతుందా, ఇలా నా పేర్లు స్విచ్ వర్డ్స్ యూజ్ చేస్తే అవుతుందా అనే వాళ్ళు ఉన్నారు మేడం. ఏదైనా సమాధానం చెప్పాలి మీరు. నేను అలా అనుకుంటే గనక నిన్ననే ఒకటి స్క్రీన్ షాట్ చేశాను. మనం ఈ నెంబర్ రాసుకోండి మీకు వర్క్ అవుతుందని చెప్పి 520741 గురించి చెప్పాం. అమౌంట్ రావాలి అనుకుంటే కనుక ఎవరో శాలరీ ఇవ్వకుండా చాలా ఏడిపిస్తున్నారట. అది నేను స్క్రీన్ షాట్ చేశాను. ఇది ఖుషి బోట్లా అని రాశారు, చూడండి. దాని గురించి చేయండి. ఖుషి బోట్లా గారు రాశారు, థ్యాంక్స్ మ్యామ్, నేను నెంబర్ రాసుకున్నా 15 రోజులు అంటే 15 days నుంచి శాలరీ ఇవ్వకుండా విసిగించాడు. నైట్ రాసుకున్నాను, నెక్స్ట్ డే శాలరీ ఇచ్చేసాడు. అద్భుతం. పాజిటివ్ ఎనర్జీని నింపటం ఎండ్ ఆఫ్ ది డే. ఇది ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఏమి లక్షలు తగలేసి ఇవి చేయండి అవి చేయండి అని చెప్పట్లేదు కదా. ఒక నంబర్ రాసుకోండి. ఎండ్ ఆఫ్ ది డే మైండ్ లో మన సబ్ కాన్షియస్ మెమరీలో ఉంటుంది పాజిటివ్, ఇది రాసాం మంచి జరుగుతుంది అని ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ మీకు నమ్మకం లేదు వదిలేయండి, మిమ్మల్ని ఎవరు చెప్పట్లేదు కదా బాబు ఖచ్చితంగా నువ్వు రాయాలి లేకపోతే కుదరదు అని చెప్పట్లేదు కదా. నమ్మిన వాళ్ళు నమ్ముతారు. ఏం మేడం? అవునంతే. ఇంకోటి నమ్మని వాళ్ళకి ఈ నెంబర్ రాసుకుంటే పని అయిపోతుందా అని అనుకునే వాళ్ళకి ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఉంటుంది, కేవలం మొబైల్ నెంబర్ ఆ 10 digits చేస్తేనే మీరు కలుస్తారు. అంతే, అవునా కదా? ఎక్కడైనా ఒక్క నెంబర్ ఇదైనా కానీ వేరే దానికి వెళ్ళిపోతుంది. అంటే ఆ నెంబర్ తో మిమ్మల్ని రీచ్ అవ్వగలుగుతాము అని చెప్పి ఒక నెట్వర్క్ ద్వారా మనం కల్పించుకున్నది అదంతా. అవునా కదా? మనమే సృష్టించుకున్నాం. ప్రతి మనిషికి కాస్మిక్ ఎనర్జీ ద్వారా అన్ని పట్టుకొని కూర్చుంది సుప్రీం పవర్. అర్థమైందా మీకు? ఏ కనెక్షన్స్ అన్ని అక్కడ ఉన్నాయి. అక్కడి నుంచి తప్పకుండా మీరు ఏది అనుకుంటే అది రిసీవ్ చేసుకుంటారు. మీరు ఇది ఫోన్లు కూడా మీరు చూడండి, ఎప్పుడన్నా వీళ్ళకి ఫోన్ చేద్దాము అనుకుంటుంటే తప్పకుండా ఆ పర్సన్ వాళ్ళే ఫోన్ చేస్తారు మనకి ఒక్కొక్కసారి. అది అలా అంటే మన వేవ్ లెంత్ అనేది వెళ్తుంది, మన ఆలోచనలు వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. పెద్దవాళ్ళు కూడా చెడు మాట మాట్లాడకు, శత్రువునైనా సరే అనద్దు అని ఎందుకు అన్నారు? ఎక్కడో అక్కడ తగులుతుందో, మాట వెళ్తుందో, రీచ్ అవుతుందో అనే కదా మంచి మాట మాట్లాడుకోవాలి అని పెద్దవాళ్ళు ఎందుకు అన్నారు. సో నమ్మకం అనేది మీరేమి దీంట్లో మీరన్నట్టుగా లక్షలేం వెచ్చించట్లేదు, జస్ట్ ఒక నమ్మకం. మీరు ఎవరికి చెప్పక్కర్లేదు కూడా, మీరు నమ్మినందుకు పని అయింది అని చెప్పి. ఇంత సిల్లీ థింగ్ ని నువ్వు నమ్మావా అని చెప్పి మీ చుట్టుపక్కల వాళ్ళు అంటారు అనుకుంటే నమ్మండి, వర్క్ అయితే చాలు, కామ్ గా ఉండండి. అంతేగాని నమ్మకుండా నెగటివ్ కమెంట్ ని పెట్టి నమ్మేవాడు కూడా అది పోతుంది కదా. వీడు చెప్పింది కరెక్టే కదా, నువ్వు ఇక్కడికి వచ్చి చేసేదేం లేదు, మేము ఏదో ప్రయత్నిస్తున్నాం, ఒక పాజిటివ్ ఎనర్జీని నింపడానికి ప్రయత్నిస్తున్నాం, మమ్మల్ని మాకు దయచేసి అడ్డుపడకండి. ఎండ్ ఆఫ్ ది డే యూనివర్స్ ఉంది, యూనివర్స్ కూడా చూస్తూ ఉంటుంది. మేము హెల్ప్ చేయాలి అనుకుంటాం. నాకు నెంబర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ పద్మిని, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి చెప్పున్నానేమో, గాడ్ స్పీక్స్ విత్ నెంబర్స్ అంటే నాకు అనిపిస్తుంది నిజంగానే భగవంతుడు మాట్లాడతాడు నెంబర్లతో. ప్రతి సృష్టి అంతా నెంబర్లే కదా. గ్రహాలు ఎన్ని ఉన్నాయి? 9 గ్రహాలు ఉన్నాయి. రోజులు ఎన్ని ఉన్నాయి? 365 రోజులు ఉన్నాయి. గంటలు ఎన్ని ఉన్నాయి? 24. ప్రతిదీ నెంబర్తోనే ముడిపడి ఉంది మనదంతా. సో ఆ నెంబర్స్ రాసుకోండి, తప్పకుండా ఫలితం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఇంకొకటి, మీకు ఏమైనా తొందరగా పాజిటివ్ రాకపోయినా కూడా నెగటివ్ మాత్రం అవ్వదు ఎటువంటి పరిస్థితుల్లో, అది మాత్రం డామ్ షూర్ గా చెప్పగలరు. అంతే. అయితే ఇప్పుడు మీరు అంబ్రెల్లా గార్డ్ ఆన్ అనేది చెప్పారు ఆల్రెడీ. నంబర్స్ ఏమైనా ఉన్నాయా? పిల్లల చేతుల మీద రాయటం అట్లాంటివి ఏమైనా చేయొచ్చా? పిల్లల చేతుల మీద నెంబర్ రాయడం అంటే మామూలుగా ఏంజల్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. అంటే పర్టికులర్ ఏంజల్ రక్షణ అనేది ఉండాలి. అయితే ఆ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే మన డేట్ ఆఫ్ బర్త్ కి తగ్గట్టుగా ఉంటాయి అన్నమాట. దాన్ని మనం డిజైన్ చేసుకోవాలి. తప్పకుండా డిజైన్ చేసుకొని ఒకసారి చెప్దాం. కానీ ఈ స్విచ్ వర్డ్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఏదైనా కూడా నేను ఫస్ట్ దాని మీద ఒకసారి చూస్తాను. అంటే క్లయింట్స్ కూడా వస్తూ ఉంటారు కదా, రకరకాల బాధల నుంచి వస్తూ ఉంటారు. దానికి నేను వెతుకుతాను, ఇది బాగుంది సూటబుల్ గా అనిపించినప్పుడు చెప్తాను.
అది ఖచ్చితంగా అయ్యింది అన్న తర్వాతనే కెమెరా ముందు చెప్తాను. కాబట్టి ఈ అంబ్రెల్లా గార్డ్ ఆన్ అన్నది మాత్రం తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది. ఇమీడియట్ గా మీ పిల్లల బ్యాగ్స్ మీద బ్యాగ్ లోపల చక్కగా రాసి పెట్టేసేయండి. ఇదేమి ఒక పెన్ను చక్కగా వైట్ పేపర్ తీసుకోండి, బ్లాక్ పెన్ కాకుండా స్కెచ్ పెన్తో శుభ్రంగా అంబ్రెల్లా గార్డ్ ఆన్ అని చెప్పి అన్ని క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి. అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాసేసి చక్కగా పెట్టండి. పిల్లలు చక్కగా సేఫ్గా ఉంటారు, సేఫ్గా వస్తారు. అద్భుతం మేడం. మన పిల్లలకి రామరక్ష ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న యూనివర్స్తో కనెక్ట్ అవ్వటం, ఇట్లాంటి వర్డ్స్ రాసుకోవటం, అలాగే యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పడం అనేది మనం స్టార్ట్ చేయాలి. ఇలాంటి ఒక పద్ధతిని మనం అలవర్చుకోవాలి. అలాగే చాలా చక్కటి మార్గాన్ని చెప్పారు. ఎక్కడున్నా ఎవరైనా ఏ పిల్లలైనా అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.